परमेश्वराय नमः। पारायण पूर्वक देवी अनुग्रह सिद्धिरस्तु। కోనసీమ ప్రాంతంలో గోదావరి పరివాహక ప్రాంతంలో కొత్తలంక గ్రామంగా వెలసినటువంటి శ్రీ శ్యామలాంబ భోగమల్లేశ్వర స్వామివారి దేవస్థానం. ఈ గ్రామానికి నవద్వీపం అనేటువంటి పేరు. నవ అనగా కొత్త, ద్వీపం అంటే లంకగా. అంతేకాకుండా కుంతీదేవి కొంతకాలం నివాసం ఉండడం కుంతీ లంకగా నేటి కొత్త లంకగా మారినటువంటి ఈ గ్రామంలో గ్రామానికి ప్రధానమైనటువంటి దేవానాంచ హరశ్రేష్టం పరమేశ్వరుడిగా వెలిగినటువంటి భోగమల్లేశ్వర లింగం, పక్కన శ్యామలాంబగా దివ్యమైనటువంటి అనుగ్రహం కలగజేసేటువంటి మాతకి మాఘమాసంలో పాడ్యములగాయతు 9 రోజులు కూడా శ్యామల నవరాత్రి ఉత్సవాలు చేస్తూ మొట్టమొదటి రోజున రాజాశ్యామల యొక్క ఆరాధన కైంకర్యాన్ని, అలాగే 9 రోజుల్లో 4వ రోజు శ్యామలా సంబంధమైనటువంటి ఈ శారికా శ్యామల కొత్తలంక గ్రామంలో శారికా శ్యామలాంబగా ఉంటుంది. 5వ రోజు వీణాశ్యామలగా మొత్తం ప్రపంచం మొత్తం మీద సరస్వతి అవతార స్వరూపం మాఘమాసంలో శ్రీపంచమి. ఆ రోజు అనంతమైనటువంటి ఆరాధన చేసి ఈ నెల్లాళ్ళ యొక్క భక్తులు దాతల యొక్క సహకారంతో పిల్లలందరికీ కూడా చదువు పండుగ విద్యా కానుకగా పిల్లలందరికీ పెన్నలు పంచిపెట్టాలనే సత్సంకల్పంతో విశేష కళ సమర్పణ అమ్మవారికి సమర్పించేసి ప్రతి పిల్లలకి కూడా ఈ అమ్మవారి అనుగ్రహం పెన్నల ద్వారా అందజేస్తూ ఈ దివ్యమైనటువంటి అనుగ్రహం వల్ల మన పిల్లలు భావితరాలకి మన ప్రాంతాన్ని ఉన్నత స్థానంలో నడిపించే భావితరం సుభిక్షంగా ఉండాలని కోరుతూ మన హైందవ ధర్మం ద్వారా ధార్మిక వ్యవస్థ ద్వారా ప్రతి పిల్లలకి దేవాలయ వ్యవస్థని సంక్రమించడానికి ఆపాదన చేయడానికి సంకల్పం చేసి ఉన్నాం. ఇది దేవాదాయ శాఖలో నిర్వహణలో కలిగినటువంటి దేవాలయం. ఈరోజు ఉత్సవానికి అనేక మంది దాతలు ప్రోత్సాహం. అందులో ముఖ్యంగా ఈరోజు మా కొత్తలంక గ్రామ సంబంధమైనటువంటి కుమార్తె అల్లుడిగా హైదరాబాద్ మహానగరంలో ఈ ఎస్బీఐ మేనేజర్గా ఉండేటువంటి శ్రీకాకుళపు వీర వెంకట సత్యనారాయణమూర్తి సునీత దంపతుల యజమాన యొక్క భక్తుల యొక్క సహకారం చేత ఇంకా అనేక మంది భక్తుల సహకారం చేత ఈ పూజా సంకల్పం చేశారు. ప్రతి పిల్లలకి విద్యా కానుకగా పెన్నలు, లక్షచామంతి పుష్పార్చన, ప్రసాద వితరణ చేయించి ఈ యొక్క కార్యక్రమాన్ని పరిసమాప్తం చేశారు. స్వస్తి.